నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. తెలంగాణ భాష మీద చర్చ నడుస్తోందా, లేకపోతే తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఎందుకు రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్ళైనా కూడా ఇంకా కేవలం ఒక సినిమా పోస్టర్ను పట్టుకొని, తెలంగాణ యొక్క యాసను పట్టుకొని, స్లాంగ్ను పట్టుకొని ఇంత సాగదీస్తూ ఈ యొక్క ప్రాంతీయతకున్న యాసను కానీ, అస్తిత్వాన్ని కానీ తక్కువ చేసే ప్రయత్నం ఇంకా ఎందుకు చేస్తూ ఉన్నారు? కేవలం కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రయత్నమేనా, లేకపోతే దాని వెనకాల ఏమైనా రాజకీయ శక్తులు, కుట్రలు ఉన్నాయా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కల్వ సుజాత గారు ఉన్నారు. మేడం నమస్తే. అసలు ఏంటి మేడం మీరు, అంటే నేను ఫస్ట్ మీ దగ్గరికి ఎందుకు వస్తానంటే, ఈ ప్రాంతానికి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మీ వాయిస్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటుందని వస్తా. నిజంగా చెప్పండి, అంటే మనం ఇన్నిసార్లు ఇంటర్వ్యూ చేసినాం కదా మేడం, ఎందుకు మేడం ప్రతిసారి ఏదో ఒక రకంగా తెలంగాణ మీద ఇట్లా ఈ రకమైన దాడి చేస్తూ ఉన్నారు? ముందుగా అయితే ఎవరి అస్తిత్వాన్ని వారు దెబ్బతీసుకోవద్దు అనే ఉద్దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. అందులో భాగంగా నా రాష్ట్రాన్ని, నా భూమిని, నా నేలని, నా ఉనికిని, నా గౌరవాన్ని, నా ఆత్మగౌరవానికి ఎవరైనా దెబ్బతీస్తున్నారంటే డెఫినెట్గా తప్పకుండా చీము నెత్తురు రేళ్ళున్నాము, తప్పకుండా దాని మీద స్పందిస్తాం, మాట్లాడతాం. కానీ ఈరోజు ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రభుత్వంగా మేము అభివృద్ధి కోసం మేము అడుగులేస్తూ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కావాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అనునిత్యం మేము ప్రజా సేవలో ఉండాలనేది మా ఆకాంక్షతో మేము పనిచేస్తుంటే మధ్య మధ్యలో డిస్టర్బ్ చేసుకుంటూ మీరు పోరాటం చేస్తున్న తెలంగాణ పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మీద ఏ పాలకులైతే తెలంగాణని ఆ రోజు తక్కువ చేశారో, ఏ పాలకులైతే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసినరో అని పోరాటం చేసినామో, మళ్ళీ వచ్చి ఈరోజు ప్రాంతీయతను మాట్లాడొద్దు, ప్రాంతాలను విడదీయొద్దు అని మాట్లాడినటువంటి వీళ్ళే ప్రతిసారి నువ్వు అన్నట్టుగా నెలకోసారో గడియకోసారో తెలంగాణ మీద, గతంలో అయితే తెలంగాణ భాష మీదనే వాళ్ళు ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ భాష మీద కొంతమంది విపరీతంగా మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు తెలంగాణ స్లాంగ్ మీద. ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ అంటే ప్రపంచ దేశాలు ఇష్టపడుతున్నాయి, తెలంగాణ స్లాంగ్తో ఉన్నటువంటి సినిమాలు హిట్లు కొడుతున్నాయి. అలాంటి తెలంగాణ మీద మేం పెట్టుకున్నటువంటి మా తెలంగాణలో ఒక టైటిల్ మీద వస్తే దాన్ని మళ్ళీ డబ్బింగ్ చేస్తారా, లేకపోతే మళ్ళీ దాన్ని మార్చి మాకు పేరు ఇక్కడ ఏమన్నా పెడతారా? మాకేంటి అర్థం కావాలంటే ఎవరికి అర్థం కారు. హిందీ భాష దేశమందరికి అర్థమవుతుంది. కన్నడ, తమిళ్, మరాఠీ మనకందరికి అర్థమవుతుందా? వాళ్ళ భాష వాళ్ళది, వాళ్ళ యాస వాళ్ళది, వాళ్ళ పేర్లు వాళ్ళవి, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీరు ఆంధ్రాలో ఉన్నారు, అప్పుడు మనం అందరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మావిడాకులు అనే సినిమా వచ్చింది. మేము అప్పుడు మావిడాకులు అంటే గుమ్మానికి గట్టే తోరణాలు అనుకున్నాం మేము, అవి మావిడాకులు అనేది. మరి అప్పుడు మేము అలాగే దాన్ని వెక్కిరించినామా? దాని మీద మేమేమన్నా మాట్లాడినామా? మీకు మావిడాకులు మీ భాషలో ఎట్లయితే మా విడాకులు అనేది మీ భాష ఎట్లయితుందో, ఈరోజు మా భాషలో వచ్చేటటువంటి సినిమా, మా తెలంగాణ స్లాంగ్లో వచ్చే సినిమా మీరు ఈ విధంగా మాట్లాడడము అనేది నిజంగానే అవివేకము అంటున్నా. అవివేకము దీని మీద ఏదైనా అంటే కేవలం ఇది అవివేకం కారణమేనా, లేకపోతే ఇన్నిసార్లు జరుగుతుంటే ఇది ఏమైనా? అంటే ఒకసారి నాయకులు వస్తారు, ఒక్కోసారి ప్రాంతీయులు మాట్లాడతారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు. అంటే తెలంగాణ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు అభివృద్ధి జరుగుతోంది కాబట్టి ఈ అభివృద్ధిని అడ్డం పెట్టుకొని ఏదన్నా ఒకటి జరగకుండా ప్రయత్నం చేస్తున్నారేమో కుట్రపూరితంగానే అనిపిస్తుంది కొంతమంది. అందరినీ అనలేని, ఇక్కడ కూడా ఆంధ్ర వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, ఇక్కడ కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సరే, మేము ఎవరి జోలికి వెళ్ళాం. అంత స్వేచ్ఛనిచ్చింది తెలంగాణ, హైదరాబాద్ అందరినీ బతకనిచ్చింది. ప్రతి ఒక్కడు ఎట్లాంటోడు కూడా, ఎంత గరీబోడు వచ్చినా, పొట్ట చేతిలో పట్టుకొని వచ్చినా హైదరాబాద్ బుక్కెడ బువ్వ పెట్టడానికి హైదరాబాద్ మాత్రం ఎప్పుడు ఒక తల్లిలాగా కాపాడుతుంది హైదరాబాద్. అలాంటిది ఎంతో మంది వస్తుంటారు. అలాంటిది ఈ తెలంగాణకి సంబంధించి, ఈ హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి ఏమన్నా కళ్ళల్లో కారం పోసుకొని ఏదన్నా బాధపడుతున్నారేమో అనిపిస్తుంది తప్పించి, వాళ్ళు నిజంగా అయితే ఇవన్నీ కాకుండా నేను అవివేకంగా మాట్లాడుతున్నారా, లేకపోతే మీకు అహంకారంతో మాట్లాడుతున్నారా అనేది మీరు కొన్ని రోజుల తర్వాత అర్థం చేసుకునే పరిస్థితి. వ్యక్తుల యొక్క విధ్వంసమేనా, లేకపోతే ఈ రాజకీయ కోణంలో ఏమైనా కుట్రలు పడుతుంది? కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు, కొంతమంది రాజకీయ కోణాలు ఉండొచ్చు. ఎవరిని గురించి నేను ఇక్కడ మాట్లాడడం కన్నా ఎక్కువగా మొన్న ఈ మధ్యన పవన్ కళ్యాణ్ వచ్చి మన రాష్ట్రానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోయాడు. నీ అయ్యా జాగిరా అన్నాడు. మేమందరం ఆ రోజు జవాబు చెప్పినాం, బరాబ్బర్ మేము తెలంగాణలో పుట్టినాం,
నా ఇంట్లో పుట్టినోనికి పక్కింటోడు వచ్చి ఈ ఇల్లు నీ అయ్య జాగిరా అని అంటే మనం ఏమంటాం? అవునరా నేను ఈ ఇంట్లోనే పుట్టినా, మా అయ్య సంపాదించిన ఆస్తే కాబట్టి ఇది మా అయ్య జాగిరే అంటాం. కాకపోతే చుట్టం చుప్పుగా ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా పోవచ్చు, దానికి మనం ఏమనం. అట్లాంటిది నా తెలంగాణలో మేము శాశ్వతంగా ఉంటాం, మాకు ఇష్టం ఉంటే ఉంటాం, లేకపోతే ఇంకో చోటకు పోతాం, ఏమన్నా అవసరాలకు పోతాం, అది వేరే విషయం. కానీ ఇది పర్మనెంట్గా మా అయ్య జాగిరే, మాది, మా నాయనది, మా తాతది, మా ముత్తాతది, ముత్తాతల ముత్తాతలది. కలియుగం పుట్టినప్పటి నుంచి, భూమి పుట్టినప్పటి నుంచి తెలంగాణ గడ్డ మీద ఎవరెవరు పుట్టినరో వాళ్ళ తాత ముత్తాతల నుంచి, అప్పుడు నవాబుల కాలంలో కూడా ఉన్నోళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నోళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎన్ని వందల ఏళ్ల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. మా భూమినే, మా గడ్డనే మా అయ్య జాగిర్లే. మీరు వచ్చి ఇక్కడ ఉన్నారు, అయినా మేము విడదీస్తలేం. ప్రాంతాలను వేరే చేసుకున్నాం. మా తెలంగాణకు దక్కాల్సినటువంటి ఆత్మగౌరవం దక్కలేదు, మా ఉద్యోగాలు రాలేదు, మా నియామకాలు రాలేదు, మా నిధులు రాలేదు అని తెలంగాణ మీద పోరాటం జరిగి మావి మేము సపరేట్ చేసుకున్నాం. దాని మీద మీ అక్కసు ఒకరోజేమో రాయలసీమల చెట్లన్నీ అరటి తోటలు ఎండిపోతే తెలంగాణలో దిష్టి పడింది అంటారు. మరి మా తెలంగాణలో దిష్టి పడ్డప్పుడు మా తెలంగాణకి ఎందుకు వస్తారు మీరు? మీ పార్టీకి కూడా దిష్టి తగిలితే మీ పార్టీ కూడా భస్వం అయిపోతుంది. సరే, ఇప్పుడు సినిమాల గురించి ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. మీకు ఇవన్నీ మా మీద అక్కసుతో మాట్లాడి, మా మీద కుళ్ళుతో మాట్లాడి, హైదరాబాద్ లాంటి మహానగరాన్ని మీరు మీ రాజకీయ శక్తులన్నీ రకరకాల వాళ్ళ సొంత లాభాల కోసం అక్కడ రాజధానులు ఏర్పడక అక్కడ మీరు మూడు ముక్కల ఆట ఆడుకుంటూ మా రాజధాని మీద, మా హైదరాబాద్ మీద, మా తెలంగాణ మీద పడి ఏడిస్తే మాత్రం ఎవడు ఊరుకోరు. ఇప్పుడు ఏడుపు ఒక్కటే కాదు మేడం, మీరు చూసే ఉంటారు మేబీ రీసెంట్గా అంటే కొందరు వ్యక్తులు ఏమంటారు అంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఆస్తుల మీద చిల్లరగాళ్ళు ఎవడో మాట్లాడేదానికి నేను ఇక మా స్థాయికి మేము వాళ్ళకి జవాబులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయినా నేను అంటున్నా, మరి నేను ఇందాకనే చెప్పిన మా భూమి, మా గడ్డ, ప్రతి ఒక్కడికి అన్నం పెట్టే గడ్డ ఇది అని చెప్తున్నా. కాబట్టి మీరు ఇంత సంపాదించుకున్నారని మీ అంతటా మీరే ఒప్పుకుంటున్నారు. కానీ మేమంటున్నాం, ఇక్కడ సంపాదించిన మీకే అహంకారం అంతుంటే సొంత గడ్డ మాకెంత అహంకారం ఉంటుంది? ఇంకా మీ రాష్ట్రంలో మీరు కనీసం రాజధాని నిర్మాణం చేసుకోలేకపోతున్నారు. అక్కడ అడగండి మీరు. హైదరాబాద్ లో మావి ఉన్నాయని గొప్పలు చెప్పుకునే కన్నా మీ నగర నిర్మాణం చేసుకొని మాట్లాడు. మా దగ్గరకు వచ్చే కన్నా ఇంత పెద్ద ఎస్టాబ్లిష్డ్ దేశంలోనే పెద్ద నాలుగో రాష్ట్రంగా, ఫోర్త్ సిటీగా మన హైదరాబాద్ని మేము చూపించబోతున్నాం. హైదరాబాద్ని ఒక డెవలప్డ్ కంట్రీలో కాదు, ప్రపంచంలోనే డెవలప్డ్ హైదరాబాద్ని చూపించబోతున్నాం మేము. మీరు మమ్మల్ని కొంటాము, మమ్మల్ని ఇది చేస్తాము అని అంటే మమ్మల్ని కొనేటోడు ఇంకా భూమి మీద పుట్టలేదు అంటున్నాము. మా తెలంగాణని కానీ మమ్మల్ని కొనేటోడు ఇంకా భూమి మీద పుట్టలేదు. మీ ఎంత అహంకారం ఉన్నా మేము కొట్లాడుకొని తెచ్చి శాంతియుతంగా పోరాటం చేసుకొని 1200 మంది చచ్చిపోతే తెలంగాణలో మమ్మల్ని మేము దగ్ధం చేసుకున్నాం. కానీ మేము ఆంధ్ర రాష్ట్రాన్ని దగ్ధం చేయలేదు, రాష్ట్రాన్ని దగ్ధం చేయలేదు. మా బిడ్డలు ఇక్కడ తెలంగాణ బిడ్డలు బలి తీసుకుంటే వచ్చిన రాష్ట్రం, ఈ ఆత్మగౌరవంతో వచ్చినటువంటి రాష్ట్రం. మా ఆత్మగౌరవం మీద ఎవడన్నా దెబ్బతీసి మమ్మల్ని కొనాలి అనే ప్రయత్నం చేస్తే మా రాష్ట్రాన్ని కొనేటంత దమ్మున్నదారా నీకు? ఎవడో మాట్లాడడానికి నీ అయ్య పుట్టిరావాలి, నీ జేజమ్మ పుట్టిరావాలి, మీ ముత్తాతలు పుట్టిరావాలి, మీ ఆంధ్రోళ్ళందరూ కట్టగట్టుకొని వచ్చి హైదరాబాద్ నగరాన్ని కొనమని చూద్దాం, తెలంగాణని కొనమని తర్వాత చూపిద్దాం. హైదరాబాద్లో మీ ఆస్తుల్ని పక్కకు పెట్టేసి మా హైదరాబాద్ నగరాన్ని కొనేటంత దమ్ము ఎవరికన్నా ఉన్నదేమో ప్రపంచ దేశాలలో. నేను ఓన్లీ నీకు ఆంధ్రాలో ఎవరైనా మీలాగా రాష్ట్రాన్ని, మీలాగా ప్రాంతీయతని విడదీసి నేను మాట్లాడేటట్టు మా హైదరాబాద్ని కొనేటంత దమ్ము, ధైర్యం ఇంకెవరికన్నా పుట్టిందా, పుడుతుందా? ఎవరికన్నా రమ్మని చెప్పు, మేము చెప్తాం. అంత సినిమా మీకు లేదు మమ్మల్ని కొనేటంత సినిమా. కాబట్టి మేము కొట్లాడుకొని మా రాష్ట్రాన్ని మేము సంపాదించుకోగలిగినాం. ఓకే, సో ఫైనల్ గా మరి ఇట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళు అందరికి ఏం చెప్తారు మేడం? అంటే కుట్రలు జరుగుతా ఉన్నాయి కదా, ఇది ఆగిపోవట్లేదు. కుట్రలు వాళ్ళ బొంద ఏం లేదు, టైం పాస్ మాటలు ఇవన్నీ. టైం పాస్ పొద్దు గడవక మీడియా ముంగల అక్కసుతోని ఇది మేము హైదరాబాద్ లో మేము కూడా ఉన్నాము అని ఉనికి చూపించుకోవడానికి మీకు ఉండడానికి మేమెవ్వరం వద్దంటలేం. దేశంలోనే కాదు ప్రపంచంలో మారుమూల ఆఫ్రికా దగ్గర నుంచి ఇంకెక్కడన్నా అండమాన్ దాకా ఎక్కడన్నా పోయి బతకడానికి ఎవరికైనా హక్కు ఉన్నది ప్రపంచంలో. ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉన్నది. కాబట్టి నేను ఎవరిని ఈడ ఉన్న వాళ్ళని కించపరచాను, ఈడు ఉన్నారని మేమేమి ఎలగొడతలేం. ఈడ ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ మహానగరంలో తలదాచుకొని సంపాదించుకొని వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వాణిజ్యపరంగా రకరకాలుగా హైదరాబాద్లో ఉంటున్నారు. మేము ఎవరిని ఏమనం. మీరు మాత్రం మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా వాతలు పెడతామని చెప్తున్నా. ఇంకోసారి వచ్చింది నాలుక మీద ఇట్లాంటివన్నీ మీ ఆస్తులు అమ్మితే మా హైదరాబాద్ను కొంటాము,
మా హైదరాబాద్ని కాదంట, రాష్ట్రాన్నే కొంటాడంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆస్తులన్నీ పక్కకు తీస్తే మా హైదరాబాద్ని కాదు, మా మనుషుల్ని కొనేటంత దమ్ము నీకు వచ్చిందేమో చెప్పు అని చెప్తున్నాయి. ఇది అన్నావు మళ్ళీ ఒకసారి ఎవడన్నా ఇట్లాంటి కూతలు కూస్తే వాళ్ళ నోళ్ళు నాలుకలు బయటికి గుంజుకు వస్తామని చెప్పండి. నేను అందరిని అన్నాను, ఎవరైతే మా మీద మాట్లాడుతున్నారో వాళ్ళని అంటున్నా, ఇప్పటికి ఇక్కడికి బ్రేక్ ఇస్తే బాగుంటుంది. మీరు అనడం, మేము దానికి జవాబు చెప్పడం రోజు మాకు ఇదే పని కాదు. మాకు తెలంగాణ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ప్రజలు కల్పించారు. వాళ్ళకి సేవ చేయాలి, మా తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలి. మేము కన్న కలల్ని 47 వరకు 2047 వరకు రాష్ట్రాన్ని ప్రపంచ దేశంలో, ప్రపంచ పటంలో హైదరాబాద్ని మహానగరంగా చూపించే ప్రయత్నం మాదవుతుంది. మా జోలికి అనవసరంగా రాకండి. మేము మా స్థాయికి మీరు పోల్చుకునేటంత అర్హత మీకు కూడా లేదు అని చెప్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ మేడం. రైట్, చూసారు కదా, ఇది మేడం చెప్తున్న అంశం. అంటే ఈ ఒక్క హైదరాబాద్ అంశం ఏదైతే వాళ్ళు మాట్లాడారో, హైదరాబాద్ కాదు కనీసం ఇక్కడ ఉన్న ఒక వ్యక్తిని కూడా కొనలేని పరిస్థితి. అలాంటి ఆత్మగౌరవంతో మేము బ్రతుకుతాం. ప్రపంచ స్థాయి దేశాలతోని తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ పోటీ పడతా ఉంది. ఇలాంటి చిల్లర వ్యక్తుల యొక్క చిల్లర కామెంట్స్ని మేము పట్టించుకోము. మా ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ మీద ఉంటుంది. వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో అటెన్షన్ కోసం మాత్రమే నలుగురు చూస్తే ఫేమ్ వస్తుంది అనే ఉద్దేశంలోనే ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు అని మేడం తిప్పి కొడతా ఉన్నారు. దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటనేది తెలపండి. థ్యాంక్ యూ.